రష్యా ఉత్తర కొరియా అధ్యక్షుల మధ్య ఓ డేంజరస్ డీల్ అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మిలిటరీ ఒకరికొకరు మ్యూచువల్గా సహకారం అందించుకుంటారు. మరి రెండు దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందంలో ముఖ్యాంశాలేమిటో ఒక్కసారి తెలుసుకుందాం. రష్యా ఉత్తర కొరియాల మధ్య తాజాగా ఒక మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది జూన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కలిసి ఈ ఒప్పందం చేసుకున్నారు. పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కొనేలా, అత్యవసర సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. ఇదే సమయంలో ఈ రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. రష్యాకి సాయం కోసం రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు 10,000 మంది సైనికులను పంపారని ఒకవైపు అమెరికా ఆరోపిస్తుండగా, మరోవైపు ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో కిమ్కు అధునాతన టెక్నాలజీని అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు రష్యన్ మిలిటరీలో చేరి ట్రైనింగ్ తీసుకున్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్తో రష్యా పోరులో భాగంగా పుతిన్కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. కాగా ఉక్రెయిన్పై దాడులు మరింతగా పెంచేందుకు రష్యా ఈ సైనిక ఒప్పందం కుదుర్చుకుందని పరిశీలకులు భావిస్తున్నారు.